ఏంటో మనందరికి అర్థమైందండి. ప్రతి క్రైస్తవుడు నన్ను ఆశీర్వదించాడు దేవుడు, నన్ను ఆశీర్వదించాడు దేవుడు అని చెప్పుకుంటున్నాడు. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి అనేది నాకు కూడా ఇప్పటి వరకు కూడా అసలు అవి తెలియని విషయాలండి. కానీ చాలా కష్టపడి ఆయన చెప్పాడు. నీతి, న్యాయము, పరిశుద్ధత, పవిత్రత దేవుని సింహాసనాలు, సింహాసనానికి ఆధారం. ఈ 4 కూడా క్రైస్తవులైన మనకి ఈ 4 లక్షణాలు ఉండాలి. ఇంకా రాజేష్ చెప్పాడు, ఇశ్రాయేల్ కొని తెచ్చుకున్నారు, రాజుని తీసుకున్న తర్వాత ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు. అలాగనే దేవుని మాటలు మనం స్వీకరించి వాటి ప్రకారంగా బ్రతికితే మనకి క్షేమం. దావీదు చేసిన తప్పు ఏంటి అన్నాడు రాజేష్. గొలియాతుని చంపడమే దావీదు చేసిన తప్పు అయింది. అక్కడ గొలియాతుని చంపడం మూలం కదా ఇదంతా వచ్చింది. తర్వాత బ్లెస్సింగ్ గురించి బాగా చెప్పాడండి, నాకు చాలా బాగున్నాయి. బాడీ బ్లెస్సింగ్, ఆశీర్వాదం, ఆరోగ్యం ఉండాలండి. ఈ ఆరోగ్యం ఉంటే నాకు ఆరోగ్య విషయంలో దేవుడు ఆశీర్వదించాడు అని చెప్పుకోవచ్చు. తర్వాత లేబర్ బ్లెస్సింగ్ అంటండి, లేబర్ బ్లెస్సింగ్, ఆశీర్వాదం. మన కష్టాన్ని దీవించాలండి. అది నష్టం వచ్చింది, ఇది నష్టం వచ్చింది అని చెప్పుకునే చాలా మంది ఉంటారు. మనం చేసిన పని, మన కష్టం, యథార్థంగా మనం కష్టపడితే కష్టాన్ని దేవుడు దీవిస్తాడు. అలా దీవించిన దేవుని ఆశీర్వాదం. ఎమోషనల్ బ్లెస్సింగ్ అన్నీ ఉన్నాయండి, కుటుంబంలో అన్నీ ఉన్నాయి. కానీ నెమ్మది లేదు. రాత్రి 12:30 దాటాక ఇంటికి వస్తాడు, భోజనం చేస్తా కూడా టైం ఉండదు. అటువంటి పరిస్థితి ఉండటం కూడా అది ఆశీర్వాదం కాదండి. అన్నీ కూడా ఉండి అనుభవించలేకపోవడం కూడా దేవుడు నన్ను ఆశీర్వదించాడని చెప్పుకోవడానికి కూడా ఎటువంటి అవకాశం కూడా లేదండి. తర్వాత సోషల్ బ్లెస్సింగ్ అంటండి, సమాజంలో కూడా మనకి బాగుండాలండి. సమాజంలో మన పరిస్థితి, మన కుటుంబం గురించి కూడా అన్ని విషయాలు ఎవరితో ఎటువంటి ఇబ్బందులు, గొడవలు లేని పరిస్థితి మనం కలిగి ఉండాలి. మరి అన్నీ నేను ఆలోచన చేసినట్లయితే మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు అన్ని విషయాల్లో. ఆలోచన చేసుకుంటే కోటేశ్వరరావు గారు ఒకటే కదా ఇందాక అనుకున్నాను నేను. ఆరోగ్య విషయంలో ఆశీర్వదించాడండి, కానీ పరిపూర్ణమైన ఆశీర్వాదం ఆయన 6 చెప్పాడు, 6 కూడా ఆశీర్వదించలేదనే చెప్పొచ్చండి. కాబట్టి ఏమండి, ఎక్కడ చూసినా ప్రార్థనలు జరుగుతున్నాయి, ప్రసంగాలు జరుగుతున్నాయి, కానీ ఇటువంటి విషయాలు మరి ఎవరు మరి ఎందుకని ఆసక్తిగా ఉండలేకపోతున్నారు నాకు అర్థం కావటం లేదు. చాలా మంచి విషయాలు అండి. ఏ సంఘంలో కూడా ఇటువంటి పాఠాలు ఉండవు, నేను వాస్తవం చెబుతున్నా. కాకపోతే అంతేనా, ఇటువంటి సంఘాలు చూస్తున్నాం, చాలా సంఘాలు, చాలా పాస్టర్ గారు చూస్తున్నాం. కానీ ఇటువంటి లోతైన విషయాలు కష్టపడి తీసుకొచ్చి చెప్పాలి, నేర్పించాలి తప్పని ఎవరికుంటారు చెప్పండి. ఏదో అయిపోతుంది, క్రమంగా వస్తున్నాడు ఆదివారం 4 పాటలు, ప్రసంగము, ఆశీర్వాదం, కానుకలు. ఈ కానుకలు దేవుని పని నిమిత్తం మేము వాడుకుంటున్నాము అని చెప్తున్నాడు. వాక్యం యథార్థంగా చెప్తే నువ్వు ఒక పాస్టర్ని పోషించవచ్చండి. యథార్థమైన వాక్యం చెప్పి నిన్ను పోషిస్తూ ఉంటే, వాక్యంలో నడిపిస్తూ ఉంటే అతను నువ్వు పోషించవచ్చు. కానీ అబద్ధ వాక్యం చెప్పి నేను అందరినీ మిమ్మల్ని పోషిస్తున్నాను వాక్యంతో అని చెప్పడం చాలా అటువంటి పరిస్థితి మంచిది కాదు. మనకు మాత్రం మంచి వాక్యం మనం పొందుకుంటున్నాం. ఈ వాక్యంలో మన అభివృద్ధి చెందాలని, మన పిల్లల అభివృద్ధిగా చెందాలని మన ఆయన కోరుకుంటున్నాడు, ఆయన తపన పడుతున్నాడు. వాళ్ళందరికీ కూడా మన సహకారులుగా ఉండి మనం నేర్చుకుంటూ మన పిల్లలకు నేర్పుతూ సమాజంలో దేవుని కొరకు బ్రతుకుతామండి. దేవుని ప్రకటించేవారుగా ఉందాం. ఆకర్షణ వైపు జనం ఎక్కువ వెళ్ళిపోతున్నారండి. ఆకర్షణ, లోకాకర్షణ. ఒకసారి ఇతను చెప్పాడు, ఎవరు ఆదాం చెప్పాడు, దెయ్యం ఎలా ఉంటుందండి, దెయ్యం సినిమాలో చూపించినట్టుగా ఉండదంట, అందంగా ఉండదంట. ఆ అందంతో ఆకర్షించేస్తుంది జనాలు. కానీ అది మోసకరమైన పరిస్థితి. మన దేవుడి దేవాలు మనందరం కూడా నిజమైన దేవుడి సన్నిధికి వచ్చాం, నిజమైన వాక్యం వింటున్నాం, చక్కగా తృప్తిగా. సంతోషకరమైన దైవభక్తి గొప్ప లాభసాధకం. కానీ మన భక్తిలో సంతోషం ఉందా? ఖచ్చితంగా ఉంది. మనకి తింటాకి, వంటాకి అన్నీ ఉన్నాయి. మన పరలోకం వెళ్తామని దేవుడిని తీసుకెళ్ళగలిగిన దేవుడిని మనం నమ్ముకున్నాం. కాబట్టి మన భక్తి చక్కగా లాభసాధకమైన భక్తులకు మనం వచ్చామండి. దీనిలో స్థిరంగా నిలబడుతూ లోకం వైపు పరుగులు తీసుకోకుండా తృప్తి కలిగి మనం అందరం బ్రతికి దేవుళ్ళలో మన జీవితకాలం అంతా నమ్మకంగా ఆయనకి మన బ్రతుకులు కొనసాగించుకుంటూ మనం అందరం కూడా పరలోకం చేరాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలనైనా. ఇదిగో తండ్రి, నిజమైన ఆశీర్వాదం
అబ్రహాం గారిని మీరు ఆశీర్వదించినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయించారు తండ్రి. తనే కాదు తండ్రి, తను, తన కుటుంబం, తన ఇంటి వారు అందరూ కూడా సక్రమంగా నీ మార్గంలో నడిపించుకోగలిగిన వ్యక్తి అబ్రహాం గారుగా మీరు చూపించారు తండ్రి. అటువంటి స్థితి మరి కలిగి ఉంటే మేము కూడా ఆశీర్వదించబడినట్లుగానే మేము నమ్ముతున్నాం నాయన. మరి అటువంటి స్థితి మేము అందరం కూడా పొందుకోవాలని నీ వాక్యాన్ని బట్టి నడుచుకుని నీ కొరకు బ్రతకాలని కోరుకుంటున్నాం నాయన. ఎన్న మాటలు ఎంతో విలువైన మాటలు తండ్రి. విడిచిపెట్టే వరంగా మేము ఉండకుండా వాక్య ప్రకారంగా ఆలోచన కలిగి ఆ మాటలు మా హృదయంలో భద్రపరుచుకుని వాటి ప్రకారం మేమందరం జీవించి నీవున్న నిత్యరాజ్యంలో, నా పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యం అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసము సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.